రాష్ట్ర అధ్యక్షుడు ఓడపల్లి మాధవ్ ఆసిఫాబాద్ పర్యటన సందర్భంగా మన ఆసిఫాబాద్ మేయర్ సంఘం అధ్యక్షులు అశోక్ వారి బృందంచే నాకు ఘన సన్మానం చేసినందుకు వారికి మా ఎంకేజ్ తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా మనం మేరు సంఘము మేరు కుల సంఘం రెండు ఒకటే, ఎక్కడ పోయినా కలిసిపోదామనే ఉద్దేశంతో నేను పెట్టిన మేర సంఘం కొద్దిగా శిథిలావస్థలో ఉన్నది, దాన్ని పక్షాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మన అందరికీ ఉంది. వాళ్ళు జరగరు, ఇంకోటి రానియరు, ఇంకోటి చేయలేరు, వాళ్ళని అనట్లేదు. ఎందుకంటే మీరు జరగండి ఇంకోడు నడిపిస్తారు. ఎక్కడ చూసినా కొన్ని రాష్ట్ర సంఘాల ఆధిపత్యం ఉన్న చోటే జిల్లాలలో వాళ్ళ ఆధిపత్యం ఉంటాయి. రాష్ట్ర సంఘంలో ఎవరున్నారో వాళ్ళ కింద వాళ్ళనే వాళ్ళని పెట్టుకుంటాం. అట్లా కాదు, 2 టర్మ్ మీరు చేయండి, ఇంకోసారి ఛాన్స్ చేయండి. దయచేసి మేరు కులస్తులారా, మన మేరు సంఘాన్ని పక్షాలు చేసిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మేరు టాయిలెట్ డే నిర్వహించిన ఘనత మా ఎంకేఎస్కే దక్కింది. దాన్ని నేను భారీ ఎత్తున టీఆర్ఎస్ భవన్లో చేస్తే కూడా దాని అడ్డంకులు సృష్టించినా కానీ అధిగమించి పోవద్దన్నా కూడా మాధవ్ మీటింగ్కి వచ్చింది. వారికి ధన్యవాదాలు తెలియజేశాను. ముఖ్యంగా ఏంటంటే నా ఒకటే, మన మేరు కులస్తులకు మా ఎంకేఎస్ ఉద్దేశం ఏంటంటే మేరు కులస్తులు రాజకీయంగా ఎదగాలి, ఎట్లా దోహదపడాలి దాని గురించే మేము సపోర్ట్ చేస్తాం. ఎవరన్నా రాజకీయంగా నిలబడ్డా వారికి సపోర్ట్ చేస్తాం. మన హైదరాబాద్ దగ్గర మునగాల సతీష్ ఉంటే నిలబడితే మా టేర తరఫున 2 ఏళ్ళు కష్టపడి గెలిపించడం జరిగింది. అట్లనే సంఘంలో ఎవరైనా రాష్ట్రంలో ఎవరైనా పోటీ చేయాలని చెప్పి అడుగుతున్నా. ఎందుకంటే అడిగితే సీట్లు ఎవరియ్యరు, మనం పోటీ చేసే స్థాయికి ఎదగాలి. మనం ఇలా రాత్రి వస్తే టికెట్లు ఎవరియ్యరు, పార్టీ కష్టపడాలి. ఏ పార్టీలో మేరు కులస్తులు రాజకీయంగా ఎదగడానికే మా ఎంకేఎస్ సహకరిస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ మధ్య ఈ ఆసిఫాబాద్లో ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిచినాడు, వారికి కూడా నాకు ధన్యవాదాలు. మరియు టీఆర్ఎస్ నుండి చైర్మన్గా ప్రకటించిన రవీందర్ గారు పోరాడి ఓడిండు, లేకుండా ఆయన గెలిచింటే మన ఒక మేరాయన చైర్మన్ అయ్యాడు. ఇలా ఆసిఫాబాద్లో శివాలయం గుడి కట్టారు. నాకు తెలిసిన ఈ దక్షిణ భారతదేశంలో కానీ ఇక్కడ ఎంత పెద్ద గుడి ఎక్కడ లేదు. దానికి సృష్టికర్త మన ఆపర్తి మురళి గారు వారి బృందం. ఎందుకంటే ఇంత శివాలయం మన మేరు కులస్తులకు కులదైవమైన శంకరదాసమయ్య కూడా శివుడు భక్తుడు. శంకరదాసమయ్య కూడా 1,00,000 మందికి భోజనం పెడతాని చెప్పిండట శివుడు. ఆయన బొంతలు కుట్టి మా పక్కన శంకర పిల్ల ఉంటాడు, అక్కడ జీవ సమాధి. శివుడు వీడేంద్ర బొంతలు కుట్టాడు 1,00,000 మంది భోజనం పెడతానని శివుడు కళ్ళు కుట్టి బిడ్డను భోజనం పెడతాడు పెట్టు. కానీ శివుడు వస్తాడు కానీ తిన్నాడు. ఎప్పుడు అయిపోతుందా అని చూస్తాడన్నమాట. అయిపోతే నువ్వు ఫెయిల్ అయినా అని చెప్పడానికి శివుడు చూస్తున్నాడు. శివుడు వచ్చి గడపలో ఉన్నాడు కానీ తింటలేడు. ఈయన వండుతుంటూ పెడుతుండు లాస్ట్ శివుడికి ఓకే నశించింది. శంకరదాసమయ్య దండం పెట్టి భోజనం చేసి. అట్లాంటి కులం మన కులము గజెట్లో మేరా అని ఉంది, కానీ మనలో మేరు అని పెట్టుకున్నాం. మనకు మేరు అని పెట్టుకోవడం వల్ల గవర్నమెంట్ పదాలు అందలేదు. దయచేసి మేరు కులస్తులకు అందరూ ఆలోచించండి. గెజిట్లో ఏది ఉంటుంది. మొన్న సకల జిల్లాలు సర్వే అయింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో, కేసీఆర్ చేసాడు. దాంట్లో కూడా మన జనాభా ఎంత 96,000 ఉంది. మనం 10 లక్షలు అని చెప్పుకుంటాం. ఒక మీటింగ్ పెడితే 5,000 రాదు మన జనాభా. అది ఎందుకు పోదామని నేను స్పీకర్ మోహన్ సార్ గారిని అడిగాను. సార్ మా జనాభా 2 lakhs సిటీలో ఉంటుంది, టోటల్లో 8 lakhs ఉంటారు, మరి 96,000 ఉంది సార్ అని అడితే ఇక రాని పేపర్లు అనేది తెప్పించుడు. చూడు మాధవ్, చిప్లా మేరా చిప్పులోనే ఉంటుంది. గౌలోలు సాగలోలు అనేవి పెట్టింది. అంటే మీది 2 కులాలు. చిప్పోలు 46,000 మంది, మేరా అంటే 52,000, అంటే 96,000 మంది రికార్డులో ఉంది. అయితే ఇదేం సార్ మన జనాభా మేరు అని రాసి 2,50,000 మేరు అని అది చిప్పుకుంచుకోదు. ఇది మన సంఘం చదువుకోలేని పరిస్థితి ఉంది, ఎడ్యుకేట్ చేయలేము మనం. ఒకటే గెజెట్ లేదు అదేరా. అయితే మళ్ళా దర్జన్ ఉంది 98,000 ఉంది. దర్జన్ 90,000. మహామేరు సంఘం అన్నది అదొక 60-70,000 ఉంది. చిప్పోళ్ళు 46,000, 52,000 మేరా. రకరకాల కులాలు పెట్టడం వల్ల మొత్తం లెక్కేస్తే 6 లక్షలు వచ్చిందండి 2015. అంటే అప్పటికిప్పుడు పెరిగిందేమని జనాలు
కాబట్టి సర్వే చేసినప్పుడు కూడా మనం గెజిట్ లేకుండా ఆ పేరు రాయాలి. దేశవ్యాప్తంగా కూడా మన సంఘం ఒక పేరు లేదు. ఒకటి నామదేవ్ అంటారు, ఒకటి చిప్కోల్ అంటారు, ఒకటి షిప్పి అంటారు, ఒక రోహిల్ అంటారు రాజస్థాన్లో. ఇన్ని ఉంటాయి. కాబట్టి రేపు మొన్న నేను నాగ్పూర్లో ఆల్ ఇండియా వరల్డ్ మహాసభ అయింది. దానికి కూడా నేను పోవడం జరిగింది. ఆ మీడియాలో నేను ప్రతిపాదన చేసిన, మనము ఒకటే రాష్ట్రము, ఒకటే జనాభా, ఒకటే పేరు అనే దాని మీద, ఒకటే జాతి, ఒకటే పేరు అనే దాని మీద నినాదాన్ని మాట్లాడాను. కాబట్టి నామదేవ్ హైదరాబాద్కి వస్తే మీరు అనాలి, బాంబేకి వస్తే నామదేవ్ అనాలి, నామదేవ్ మళ్ళీ ఇంకొకటికి వస్తే షిప్పి ఉండి చిప్పోలు రెండు ఉంటాయి. ఇన్ని కాకుండా మనం రాజకీయంగా ఎదగడానికి ఉపయోగపడాలి. మన మేరుకుల ఐక్యత గురించి మన జనాభా నిరూపించడానికి మేరులో గడిచిన 2 సంవత్సరాలు నేను అహర్నిశలు కృషి చేస్తున్నా. కానీ రాష్ట్ర సంఘం పట్టించుకుంటలేదు. పట్టించుకోకుండా మేము ముందుకు పోతాం. మీ ఆసిఫాబాద్ నుండి ఆదిలాబాద్ జిల్లా నుండి భారీ ఎత్తున వచ్చి మన జనాభా మేరుకుల సత్తా నిర్వహించడానికి 50,000 మేరుల గజన పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. నా మీద నీళ్ళు చల్లుతున్నారు రాష్ట్ర సంఘం వాళ్ళు. గత 12 సంవత్సరాల నుండి ఎలక్షన్ పెట్టకుండా కోట్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు పబ్బం కడుతున్నారు. వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. 60 లక్షలు తిన్నారని. ఆరోపణ నిరూపించుకునే బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఇంకా తినని చెప్పి తిన కూడా పక్క జరగండి. మీరు జరగండి. మేము సంఘాన్ని నొక్కపోతున్నా అని రాష్ట్ర సంఘంలో 4 పెద్ద మనుషులు అంటారు. సంఘమేమో గుడ్డిది కాదు నొక్కపోవడానికి. నువ్వు పక్క ఇంకోటి నొక్కపోతాడు. మేరు కులస్తులకు నేను హెచ్చరిస్తుంది అంటే, మేరుకుల ఐక్యత రాజకీయంగా ఎదగడానికి మా మేరుకుల సంక్షేమ మమ్మల్ని ఉపయోగించుకోవాలని చెప్పిగా ఆసిఫాబాద్ మేరు సంఘానికి ధన్యవాదాలు. జై మేరు.